పోర్టుల్లో నౌకలు ఆపే అధికారం పూర్తిగా కోర్టు అథారిటీకే ఉంటుందని, షిప్లో ఉన్న నిల్వల వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుందని గుర్తిస్తే ఆపగలిగే అధికారం పోర్టు అధికారికి ఉందని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ తెలిపారు. కొన్ని సందర్భాల్లో మాత్రమే హైకోర్టు అడ్మినిస్ట్రేటివ్ అనుమతితో నౌకను సీజ్ చేస్తామని తెలిపారు. అందులో ఉన్న సరుకులు దించడానికి, నిల్వలు సీజ్ చేయడానికి హైకోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేదని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ స్పష్టం చేశారు. కాకినాడలో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్తో కలిసి ఈ మేరకు ఆయన సమావేశం నిర్వహించారు. పేదల బియ్యం నిల్వలతో గుర్తించిన సెల్టా ఎల్ నౌకా పోర్ట్ ఆధీనంలో ఉందని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అనుమతి ఇవ్వకుండా ఆపినట్లు తెలిపారు. గత నెల 27న తాను నౌకను తనిఖీ చేసినప్పుడు అందులో పేదల బియ్యం ఉన్నట్లు తెలిసిందన్నారు. అన్ఫేర్ ప్రాక్టీస్ అక్కడ జరిగినా కూడా వీ హ్యావ్ టు టేక్ ఫుల్ కంట్రోల్ అండ్ ఎట్టి పరిస్థితుల్లో అలాంటి జరుగుతున్న ఇష్యూస్ని మనం స్ట్రాంగ్ హ్యాండ్ అలాంగ్ విత్ పోలీస్ అండ్ అదర్ ఏజెన్సీస్ వీ విల్ స్టాప్ ఇట్ ఇన్ కాకినాడ. అండ్ దాంట్లో మొదటి స్టెప్ కింద ఆ షిప్లో ఉన్న కంప్లీట్ స్టాక్ని మనం అనలైజ్ చేసి దాంట్లో ఏదైనా మనకి 100% అది మనకి డైవర్ట్ అవ్వకూడదు స్టాక్ అక్కడ ఉంది, మన పీడిఎస్ రైస్ స్మగుల్ అవుతుందని చెప్పి ప్రూవ్ చేస్తూనే దానికి చట్ట ప్రకారం మనం ఏ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇందులో భాగంగా ఇందాకే మనం ఆల్ పోలీస్ అండ్ సివిల్ సప్లైస్తో కూడా ఒక వర్క్షాప్ లాంటిది పెట్టుకుంటే వెళ్ళి ఎలా చెక్ చేయాలి, చెక్ చేసింది మనం ఎలా నిర్ధారించుకోవాలి, శాంపుల్ ఎలా తీయాలి, చేసిన దాన్ని శాంపుల్స్లో ఎలాంటి పర్సంటేజెస్ ఆఫ్ ఎఫ్ఆర్ కేసు తర్వాత ఎలా దాన్ని నిర్ధారించాలనేది బోత్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ పోలీస్ ఒక కంబైన్డ్ అవేర్నెస్, అంటే పోలీస్ కూడా అర్థం కావాలి మనం ఏం చేస్తున్నాము. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్తో పాటు పోలీస్ ఆల్సో షుడ్ అండర్స్టాండ్ ఎలాంటివి ఈ డైవర్షన్స్ జరుగుతున్నప్పుడు ఎలా ఐడెంటిఫై చేయగలం దాని నుంచి ఒక వర్క్షాప్ పెట్టుకోవడం జరిగింది ఇవాళ. సో మనం ఎలాంటి అన్ఫేర్ ప్రాక్టీస్